అత్యంత ముఖ్యమైన సుగంధ ద్రవ్యాలలో లవంగాలు ఒకటి. ఇవి ఆహార రుచిని పెంచుతాయి. అంతేకాకుండా లవంగంలోని ఔషధ గుణాలు ఆరోగ్యాన్ని కాపాడటంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. ముఖ్యంగా రాత్రి పడుకునే ముందు లవంగాలు తీసుకోవటం లేదా లవంగం నీరు తాగటం వల్ల మీ శరీరంలో అనేక సానుకూల మార్పులు చోటు చేసుకుంటాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. పడుకునే ముందు లవంగాలు తినటం వల్ల జీర్ణ వ్యవస్థ పనితీరు మెరుగుపడుతుంది. ఇది అజీర్ణం, ఉబ్బరం వంటి సాధారణ సమస్యలను తగ్గిస్తుంది. అంతేకాకుండా లవంగాలలో ఉండే యాంటీ మైక్రోబయల్ లక్షణాలు శరీర రోగ నిరోధక శక్తిని బలోపేతం చేయటంలో కూడా, శ్వాసను ఆరోగ్యంగా ఉంచటంలో, అలాగే నోటి ఆరోగ్యానికి సహాయపడతాయి. లవంగాలలో ఫైబర్, మాంగనీస్, పొటాషియం, కాల్షియం, విటమిన్ కే వంటి ఖనిజాలు, విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి ఫ్లేవనాయిడ్స్, యూజినల్ వంటి ముఖ్యమైన కర్బన సమ్మేళనాలను కలిగి ఉంటాయి. అందుకే లవంగాలను రాత్రి నిద్రపోయే ముందు తీసుకోవాలని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు. 1 లేదా 2 లవంగాలను నేరుగా తినవచ్చు, లేదా లవంగాల నీటిని తీసుకోవచ్చు. అయితే రాత్రిపూట పడుకునే ముందు లవంగాలను తీసుకుంటే ఎలాంటి మార్పులు సంభవిస్తాయి, ఎలాంటి ప్రయోజనాలు చేకూరుతాయో ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా ప్రశాంతమైన నిద్ర. లవంగాలు మెదడును ప్రశాంతపరిచే సహజ పదార్థాలను కలిగి ఉంటాయి. వీటిని తినటం వల్ల ఒత్తిడి తగ్గుతుంది. ఇది మంచి గాఢమైన నిద్రను పొందటానికి కూడా సహాయపడుతుంది. అదేవిధంగా లవంగాల్లోని ఔషధ గుణాలు శరీరం నుండి విషాన్ని సులభంగా తొలగించడంలో సహాయపడతాయి. ఇక జలుబు, దగ్గు. లవంగాలలోని వెచ్చదనం, యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు గొంతు నొప్పి, దగ్గు, జలుబు, కఫం వంటి సమస్యల నుండి త్వరగా ఉపశమనం కలిగిస్తాయట. ఇక దంతాలు, చిగుళ్ల ఆరోగ్యం గురించి కూడా లవంగాలు నమలటం వల్ల దుర్వాసన తగ్గుతుంది. ఇది పంటి నొప్పి నుండి తక్షణ ఉపశమనాన్ని అందిస్తుంది. ఆరోగ్యకరమైన నోటి ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ఇది సహాయపడుతుంది. ఇక గుండె ఆరోగ్యం. లవంగం నీరు శరీరంలో రక్త ప్రసరణ ప్రక్రియను మెరుగుపరచడంలో సహాయపడుతుంది. తద్వారా ఆరోగ్యకరమైన గుండె పనితీరును కూడా తోడ్పడుతుంది. లవంగాల నీటిని ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూద్దాం. ముందుగా 1 కప్పు నీటిలో 3-4 లవంగాలు కలిపి ఉంచండి. నానబెట్టిన లవంగాలను మీడియం మంట మీద 5 నిమిషాలు మరిగించండి. ఆ తర్వాత నీటిని చల్లబరచండి. పడుకునే 30 నిమిషాల ముందు ఈ నీటిని పరిమిత పరిమాణంలో త్రాగాలి. అయితే లవంగాలు వేడి స్వభావాన్ని కలిగి ఉంటాయి, కావున వీటిని తక్కువ పరిణామంలో తీసుకోవటం మంచిది. అలాగే ఏమైనా సమస్యలుంటే గనుక వైద్యులను సంప్రదించి తీసుకోవటం ఇంకా ఉత్తమం.